వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ దివాళీ వల్ల లిటరల్గా నేను ఎపిసోడ్ టైం చూడలేకపోయాను. కానీ తర్వాత ఇప్పుడే హాట్‌స్టార్ పెట్టుకుని ఆ 1 అవర్ లిటరల్‌గా చూడడం జరిగింది. అండ్ పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. హోప్ యూ గైస్ హావ్ సెలబ్రేటెడ్ దివాళీ వెల్ ఫ్యామిలీతో అండ్ మంచిగా ఎంజాయ్ చేశారు అనుకున్నా, మంచి ఫుడ్ తిన్నారు అనుకున్నా, క్రాకర్స్ కాల్చారని అనుకున్నాను. సో విష్ యూ అ గ్రేట్ డేస్ అహెడ్ from this Diwali and wish you all the best. Hope you have enjoyed and I hope this happiness continues with you. And ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా షార్ట్స్ కూడా చూడండి. షార్ట్స్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్, కొన్ని రోస్ట్ కంటెంట్ చేస్తున్నాను బిగ్ బాస్ రిలేటెడ్. అది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. నచ్చిందో నచ్చలేదో కమెంట్స్ పెట్టండి, ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ అది చూసి మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే అబ్బా ఏం ఎపిసోడ్ రా బాబు. ఇవాళ ఫుల్ మాస్ మసాలా కంటెంట్ ఉన్న ఎపిసోడ్ లిటరల్ గాను. నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇవాళ ఎపిసోడ్ చాలా నచ్చింది. లిటరల్గా థరోగా ఎంజాయ్ చేస్తున్నాను. చూస్తున్న సేపు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు నాకు ఇవాళ. లిటరల్గా ఎపిసోడ్లో చెప్పాలంటే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. ఐ ఎంజాయ్ ద ఎపిసోడ్ థరోలీ. మినిట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ ఎంజాయ్ చేశా. ఆ నామినేషన్స్ కానీ, ఆ కౌంటర్లు కానీ, ఆ కొట్లాట కానీ, అంటే కొన్ని చోట్ల కొట్లాట ఏంటంటే మరీ ఇప్పుడు కొంతమంది ఉమెన్, కొంతమంది కొన్ని చోట్ల కొట్టుకుంటారు చూడండి, అట్లా అయిపోయింది. అంటే లేడీస్ కొట్టుకుంటే ఎట్లా వైలెంట్ కొట్టుకుంటారో, మాటలతో కొట్టుకుంటారో అట్లా అయిపోయింది. బట్ అదర్ దెన్ దాట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఎపిసోడ్. నామినేషన్స్, ఆ పాయింట్స్, అబ్బా కొన్ని అండర్ కరెంట్ ఇష్యూస్ కూడా బయటకు వచ్చాయి ఇవాళ లిటరల్గా. అవి ఏంటో డీటెయిల్డ్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ఎపిసోడ్ రివ్యూ అండ్ రీక్యాప్. సో ఫస్ట్ ఏంటంటే భరణి ఎలిమినేషన్. నిన్న భరణి ఎలిమినేట్ అయిపోయాడు కదా. అయిపోయిన తర్వాత తనుజ అండ్ దివ్య కూర్చున్నారు. దివ్య ఇంకా అదే ఆ సాడ్నెస్ లో ఉంది. ఇట్లా మొహంలో ఏడుస్తా అంటే తనుజ కొంచెం ఓదారుస్తుంది అనమాట. లైక్ నువ్వు చాలా స్ట్రాంగ్, చాలా టెంపరరీ ఇష్యూ, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఒక రిలేషన్షిప్లో ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. సో బాధపడకు, నువ్వు ఇవన్నీ టెంపరరీ, యూ విల్ గో త్రూ దిస్, ఇది అది అని అంది. అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అదే ఆ నైట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ బెడ్రూమ్లో స్టార్ట్ అయింది. బెడ్రూమ్లో లేవంగానే బయట చూస్తే లివింగ్ రూమ్లో మొత్తం బెలూన్స్ ఉన్నాయి. ఒక ఎట్లా అంటే ఒక బెలూన్ పూల్లో ఉన్నట్టు అనిపించింది నాకు లిటరల్గా. మొత్తం బెలూన్, నాకు తెలిసి ఒక 1000 బెలూన్లు అయితే ఈజీగా ఉంటాయి లిటరల్గా. మొత్తం బెలూన్లు ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏంటంటే చూసి షాక్ అయిపోయారు, ఏంటిది బెలూన్స్ ఉన్నాయి ఏంటి ఇక్కడ, ఇది అది అని చెప్పి. అదేదో సాంగ్ వేశారు లిటరల్గా. రజనీకాంత్ వెట్టాయన్ సినిమాలో సాంగ్ అది ఆ ఫేమస్ సాంగ్ ఉంటుంది కదా, అదే వేసారు. అందరూ డ్యాన్స్ చేసేవారు. ఏంట్రా ఇది, ఇక్కడ ఉన్న బెలూన్స్ ఉన్నాయి ఏంట్రా, ఇదిరా అదిరా అని చెప్పి డిస్కషన్ పెట్టుకున్నారు. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. దివ్య ఒక మాట అన్నట్టుంది, జనరల్గా నా బర్త్డేకి ఇలాగా బెలూన్స్ పెట్టి చేస్తారనుకుంటే బిగ్ బాస్ నామినేషన్ పెట్టాడు ఇలా బెలూన్స్తో అని ఏదో అంది. అక్కడతో అది అయిపోయింది. ఆ బెలూన్స్ అన్ని దాటుకుంటూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత లాన్లో ఏంటంటే సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారు కదా. సో వాళ్ళ ఎదురుగా ఒక 2 బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్ అండ్ పిల్స్, అంటే టాబ్లెట్స్ లాంటి షేప్ బాక్స్ పెట్టారు. అందులో ఏంటంటే ఒకటి రెడ్ పిల్, ఒకటి బ్లూ పిల్. జనరల్గా రెడ్ పిల్, బ్లూ పిల్ ఏంటి అంటే 2 చాయిసెస్ కోసం మనం మీమ్స్లో చూస్తుంటాం. రెడ్ పిల్ కావాలా, బ్లూ పిల్ కావాలా, వాట్ విల్ యూ చూస్ అని చెప్పి. సో గౌరవ్ వెళ్ళి బ్లూ పిల్ దగ్గర నించున్నాడు. సుమన్ వచ్చేసి నువ్వు వెళ్ళి అక్కడి నుంచో, నాకు అక్కడి నుంచి చాలా దూరం అవుతుందని చెప్పి సిల్లీ రీజన్ చెప్పాడు. గౌరవ్ కదలలేదు. సో సుమన్ వచ్చి రెడ్ పిల్ దగ్గర నించున్నాడు అండ్ గౌరవ్ వచ్చి బ్లూ పిల్ దగ్గర నించుంటే రెడ్ పిల్లో ఏముంది, రెడ్ పిల్లో ఏంటంటే యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ అని ఆప్షన్ ఉంది. అంటే ఈ వీక్ నామినేషన్స్లో నిన్ను నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని వచ్చింది. బ్లూలో ఏమొచ్చింది, సేవ్ సమ్వన్ అని వచ్చింది. సో సుమన్ ఏంటంటే తనకు తాను చూస్ చేసుకున్నాడు. ఓకే, ఐ విల్ సేవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ నామినేషన్ అని చూస్ చేసుకున్నాడు. సో హీఈస్ అవుట్ ఆఫ్ దిస్ నామినేషన్. అతను ఎవరు నామినేట్ చేయడానికి లేదు. తర్వాత ఏంటంటే అది అయిపోయిన తర్వాత గౌరవ్ దగ్గరికి వెళ్ళి అందరు చెప్తున్నారు అనమాట, ఎవరికైతే డిజర్వ్ ఉందో వాళ్ళని, అంటే ఇండైరెక్ట్గా తాగాబట్టడమే బేసికల్గా, ఎవరైతే డిజర్వ్ ఉన్నారో వాళ్ళు నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి వాళ్ళని, అంటే ఎందుకంటే నన్ను చెయ్యి అని చెప్పేసి తన కోసం అని చెప్పుకుంటాడు కదా, కాకాపడతాడు కదా. సో పవన్ వెళ్ళి అలా చెప్పాడు అనమాట. అది అయిపోయిన తర్వాత కోసం మనం అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నామినేషన్, ఈ పదాలు కొంచెం వెరైటీగా ఉన్నాయి. నామినేషన్ శంకారావు, ఎమాన్యుల్ అండ్ అయేషా పూరిస్తారు అని అన్నాడు.
ఎమాన్యుయల్కి పవర్ అస్త్రాన్ని ఉపయోగించగలరు అండ్ ఆయేషా తనకున్న నామినేషన్ పవర్ని కూడా ఉపయోగించగలరు. లోపల ఏంటంటే బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్ లోపల టికెట్స్ ఉన్నాయి అనమాట. ఆ 1000 బెలూన్స్ లో అరౌండ్ 9-10 టికెట్స్ ఉన్నాయి అనమాట. అవి పేలగొట్టి ఆ బెలూన్స్ లోంచి ఆ నామినేషన్ టికెట్ సంపాదించాలన్నమాట. ఆ సంపాదించిన టికెట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు, అందులో ఉన్న పవర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఆర్ వాళ్ళే ఉంచుకోవచ్చు. ఎవరు ఇవ్వడం ఇష్టం లేదు అంటే వాళ్ళే ఉంచుకుని వాళ్ళు వాడచ్చు అనమాట ఆ పవర్ని. సో అట్లా అనమాట. ఇంకా పగలగొట్టడం మొదలు పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఒక హెల్మెట్ క్యామ్ పెట్టుకున్నారు, సో దట్ మనకి ఇక్కడ విజన్ కనిపించారు. షోరూమ్ నుంచి తెచ్చారు, హెల్మెట్ క్యామ్ పెట్టుకున్నారు, ఒక్కొక్కటి పొడవడం మొదలు పెట్టారు. ఒకటా రెండా 1000 ఒళ్ళు పులిసిపోయింది ఇద్దరికిను. ఎమ్మెల్యే ఏంట్రా ఇది ఇది అది అని చెప్పి పులిసిపోయాడు. ఐషా కూడా బాగా అలసిపోయింది. లాస్ట్కి ఏంటంటే నాకు తెలిసి అది లైవ్లో ఎంత అయిందో, 1 గంట 2 గంటలు అయిందో నాకు తెలియదు, కానీ కూర్చుని పట్ట 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 పేల్చిపడి ఉబ్బారు లిటరల్గాను. లాస్ట్కి ఏంటంటే ఐషాకి ఏంటంటే 3 కార్డులు వచ్చాయి. ఏంటంటే ఒక కార్డు డైరెక్ట్ నామినేషన్, అంటే తను ఎవరినైనా డైరెక్ట్గా నామినేషన్ చేయొచ్చు. ఇంకొక కార్డు ఏంటంటే ఒక ఒక అది ఎవరికి ఇస్తే వాళ్ళు ఒకరినే నామినేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ ఇద్దరు నామినేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి 3 కార్డులు వచ్చాయి. ఎమాన్యుయల్కి ఏంటంటే 5 కార్డులు వచ్చాయి. అవేంటంటే ముగ్గురికి సింగిల్ నామినేషన్ చేయాలి, ఇద్దరికి ఏంటంటే డబుల్ నామినేషన్ చేయాలి. సో ఇవి వచ్చిన కార్డ్స్ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత కాకాపడడం మొదలుపెట్టారు. ఆ బెలూన్లన్నీ పగలగొట్టేశారు కదా, మున్సిపల్ డంప్ యార్డ్లో తయారైంది లిటరల్గాను. మాధురి గారికి ఏంటంటే అప్పచెప్పారు అనమాట, క్లీనింగ్ చేయించండి, ఇవన్నీ మీరే ఆ పని చెప్పి చేయించండి అంటే రాము ఇంకెవరికో చెప్పింది, క్లీనింగ్ చేస్తా కూర్చుని. ఈ లోపల ఈ బెలూన్స్ ఈ నామినేషన్ టికెట్స్ కోసం కాకాపడడం మొదలు పెట్టారు అందరూ. తనూజ ఏంటంటే ఐషాతో కూర్చున్నప్పుడు డైరెక్ట్ నామినేషన్ తను యూజ్ చేస్తా అని చెప్పేసింది, అండ్ మిగతాది ఇస్తా అని చెప్పింది అనమాట. సో డైరెక్ట్ నామినేషన్ ఏంటి, తను ఎవరినైనా నామినేట్ చేసి డైరెక్ట్గా, అండ్ మనం గెస్ కొట్టేయచ్చు లిటరల్గాను, లైక్ షీఈస్ గోనా నామినేట్ రితు అని చెప్పి. అండ్ మాధురి గారు వీళ్ళందరూ అడగడం మొదలు పెట్టారు. అడిగితేనేమో నేను ఆలోచించి చెప్తాను ఇది అది అని చెప్పి అన్నారు. బేసికల్లీ ఇద్దరు కూడా అదే అన్నారు. తర్వాత ఏంటంటే బేసికల్లీ డిస్కషన్ ఇదే జరిగింది అనమాట. సాయి ఏమో ఐషాతో అంటున్నాడు లిటరల్గా, కళ్యాణ్ని తోసేయాలి, ఎందుకు కళ్యాణ్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాడు, మనకి సపోర్ట్ చేయడు ప్రతి దాంట్లో, సో వీ హ్యావ్ టు కిక్ హిమ్ అవుట్ అని అన్నాడు. తనూజ ఏంటంటే ఎమాన్యుల్తో, అరే నేను రమ్యాన్ చేస్తానరా, ఎందుకు అంటే నన్ను చాలా మాటలు మాట్లాడింది కన్ఫెషన్ రూమ్లో నాకు చూపించారు వీకెండ్లో, లీనియన్స్ ఇస్తున్నాను, నేను కూడా వీళ్ళతో క్లోజ్ అవుతున్నాను, ఎవరితో, కళ్యాణ్తో, లవర్ స్పార్క్ అందిరా, ఇట్లా మాట్లాడింది కదా, సో నేను తన్ని చూసుకుంటాను, నామినేషన్స్ నాకు ఇవ్వు అని చెప్పి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, కళ్యాణ్ ఎమాన్యుల్ లంచ్ చేస్తున్నారు. లంచ్ చేస్తుంటే ఎమాన్యుల్ అడిగాడు, నేను నీకు 2 ఇద్దాం అనుకుంటున్నాను, అంటే పాయింట్స్ గట్టిగా ఉండాలి, ఎవరిని వేస్తావు అంటే కళ్యాణ్ ఏమన్నాడు, తనూజాన్, అంటే ఒకళ్ళైతే మనం అనుకున్నదే ఇదే ఎగ్జాక్ట్, ఒకళ్ళైతే మనం అనుకున్నదే, ఇంకోటైతే ఐషా అని అన్నాడు. ఎమాన్యుల్ ఒకటైతే మనం అనుకున్నదే అన్నప్పుడు ఎమాన్యుల్ తనూజానా అని అన్నాడు. కట్ చేస్తే కెమెరామెన్ కరెక్ట్గా తనూజాన్ ఇట్లా నడవడం చూపాడు. సో తనూజ అండ్ ఐషా తను క్లియర్గా చెప్పాడు, క్లియర్గా ఒప్పుకున్నాడు. సో అక్కడ వాళ్ళిద్దరూ అని కళ్యాణ్ చెప్పినట్టు ఎమాన్యుల్కి అర్థమైంది లిటరల్లీ. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ సాయిని అడిగాడు అనమాట, నీకు పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది, నువ్వు జాయిన్ అయినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నువ్వు అది వాడుకుని ఈ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతావా అంటే సాయి ఏమన్నట్టు, లేదు సార్ నేను అది వాడుకోను, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఎలిమినేషన్ అన్నాడు. ఇట్ ఈస్ ఫేర్ ఎనఫ్. తొందరగా వాడేయడం ఎందుకు, ఒకవేళ ఇప్పుడు వాడేసాడు అనుకోండి నెక్స్ట్ వీక్ అలాగో వచ్చేస్తాడు కంపల్సరీగా. ఈ వీక్ ఉండి ఫేస్ చేసి పర్ఫామ్ చేసి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గెట్ సేవ్డ్ అని తను అనుకున్నాడేమో. బట్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ జస్టిఫైడ్. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎమాన్యుల్ కళ్యాణ్కి ఇచ్చాడు సింగిల్ నామినేషన్, కళ్యాణ్ కెన్ డూ ఓన్లీ సింగిల్ నామినేషన్. దివ్యాకి ఇచ్చాడు, దివ్యా కెన్ డూ 2 నామినేషన్స్. ఓకే, రమ్యకి ఇచ్చాడు, రమ్య కెన్ డూ 1 నామినేషన్. తనూజాకి ఇచ్చాడు, తనూజా కెన్ ఆల్సో డూ ఓన్లీ 1 నామినేషన్. ఓకే, రితుకి ఇచ్చాడు, రితు కెన్ డూ 2 నామినేషన్స్. సో రితుకి 2 నామినేషన్ ఇచ్చాడు కదా, రెండు నామినేషన్ చేసే పవర్ ఇచ్చాడు. రితు ఏంటంటే ముందు జరిగిన డిస్కషన్స్లో కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ముందు రితు ఏం చెప్పింది ఎమాన్యుల్కి, నాకు రమ్య
ఆయేషా, రాము వీళ్ళ ముగ్గురు మీదే ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేవు అని క్లియర్‌గా చెప్పింది. ఓకే. ఇక్కడ ఏంటంటే నామినేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఆయేషా. ఆయేషా ఎవరు నామినేట్ చేసింది? రితు నామినేట్. రితు నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ ఏం చెప్పింది? ఫస్ట్ వెళ్ళి పాయింట్స్ చెప్పే ముందు ఫస్ట్ వెళ్ళి హోమ్ కొట్టి హోమ్ కొట్టంగానే రితు వెళ్ళి ఓకే 1 మినిట్ ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసి 1 మినిట్ అంది తుడుచుకుంటుంది. అక్కడే మహేషాకి చిరాకు వచ్చింది. చిరాకు వచ్చేసి నీకోసం వెయిట్ చేయాలా అంది. ఆగు మరి తుడుచుకుంటే మాట్లాడద్దా అని చెప్పి అక్కడతోనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇగో ఇదే నీ ఓవర్ యాక్షన్. ఓకే ఇదే నాకు నచ్చదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు అండ్ నువ్వు చాలా యారగెన్సీ ఇలా 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 సేమ్ ఆర్గ్యుమెంట్. నువ్వు లవ్ లవ్ కంటెంట్ నన్ను నేను నీకు చెప్పానా, నువ్వు చూసావా అంటే అవును నాకు అలా కనిపిస్తుంది. ఇలా తిట్టుకున్నారు. ఇంకా ఇంకా మొత్తం మొహం మీద పడి ఇలా తిట్టుకున్నారు. అలా అరుచుకున్నారు. ఇష్టం వచ్చినట్టు అరుచుకున్నారు. అరుచుకున్న తర్వాత రితు ఏముందంటే ఐషను ఒకడికి వెళ్ళి నించో నేను నీతో మాట్లాడాలి అంటే నేను నించో నాకు వినే ఉద్దేశం లేదు ఇది. ఇగో ఇదే నువ్వు మార్చుకో ఇది అది నుంచి మళ్ళీ అరుచుకున్నారు. లేట కాదు నేను పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి కుక్కల్లా అరుచుకున్నారు. అది అయిపోయిన తర్వాత దివ్య. దివ్య నామినేషన్ ఏంటి? తను 2 నామినేషన్స్ చేయొచ్చు. ఫస్ట్ వెళ్ళి ఎవరిని చేసింది? ఐషాని చేసింది. ఐషాని చేస్తూ ఇది కొంచెం ఫీడ్‌బ్యాక్ లాగే ఇచ్చిందనమాట. నువ్వు అన్ని దానికి హైపర్ అయిపోతున్నావు. ఓకే. నువ్వు అందరిని అనేస్తావు. కానీ నువ్వు అనే ముందు నువ్వు ఆలోచించుకో ఏం మాట్లాడుతున్నావో. కానీ ఒక్కోసారి కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయిపోతావు. ఓవర్‌గా ఎమోషనల్ అయిపోతావు. అండ్ నువ్వు చాలా హైపర్ అయిపోతావు. అది నీ పర్సనాలిటీ అయి ఉండొచ్చు. ఓకే. చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్షన్స్ ఇచ్చేస్తావు. కంట్రోల్ చేయడానికి ట్రై చేసుకో అనంది. అండ్ ఐషా కూడా ఫీడ్‌బ్యాక్ లాగా తీసుకుంది. ఓకే. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకో అనంది. ఓకే. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సాయి. ఇది నాకు మోస్ట్ సెన్స్‌లెస్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే తన దగ్గర పాయింట్స్ ఏవో చెప్పింది. ఏం చెప్పింది? సాయి గారు మీరు మేమేమైనా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోయి ఆగండి, ఆగండి, ఆగండి వినండి, వినండి, వినండి అని చెప్పి మీ పాయింట్ చెప్పేస్తారు. అసలు విషయాలు ఇంకేమైనా విషయాలు మాట్లాడేటప్పుడేమో మీరు అసలు ఏం మంచిగా వింటారు. కానీ గేమ్ రిలేటెడ్ ఏమైనా మాట్లాడితేనేమో మీరు మధ్యలో దూరిపోయి మీ పాయింట్ చెప్పేసి అవే రుద్దేస్తూ ఉంటారు. అది కాకుండా మీరు మ్యానిపులేటర్ చెప్తున్నప్పుడు సాయి ఏంటంటే ఏ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది అది అంటే నా దగ్గర లేదు, నా దగ్గర లేదండి. నువ్వు చెప్తున్నావు ఓకే. ఫస్ట్ ఏమన్నావు? అతను అన్ని విషయాల్లో మధ్యలో దూరిపోయి ఇంటర్ఫియర్ అయ్యి తన పాయింటే రుద్దుతాడు అన్నావు. ఓకే. అది కాకుండా మెనిపులేటర్ అన్నావు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏవి? ఎగ్జాంపుల్స్ అయితే ఏమీ చెప్పలేదు లిటరల్‌గా. సాయికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు. సరే నా దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారా అంటే, అవును నా దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి నేను టార్గెట్ చేస్తున్నానని చెప్పి దివ్య చెప్పింది. జనాలను అడిగారు సండే. వాళ్ళేంటంటే యూ డిజర్వ్ ఇట్ అన్నారు. బట్ స్టిల్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. నువ్వు వాడుకోలేదు. వాడుకోలేదు కాబట్టి నాకు ఆపర్చునిటీ కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. ఇది అది అని చెప్పింది. ఈ పాయింట్స్ అయితే హానెస్ట్‌గా నాకు సెన్సిబుల్‌గా అనిపియలేదు. ఆమె పాయింట్స్ చెప్పింది కదా దానికి వాలిడ్ రీజన్స్ ఇవ్వలేదు. ఓకే. నాకది అంత కన్విన్సింగ్‌గా అనిపియలేదు దివ్య ఇచ్చిన పాయింట్. ఓకే. తర్వాత ఏంటంటే మళ్ళీ రితు. రితు వచ్చేసి ఆయిషాని నామినేట్ చేసింది. ఆయిషాని నామినేట్ చేసి మళ్ళీ కొట్టుకున్నారు ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడే పోవే, ఎగిలి కూర్చోవే, నువ్వు ఉండవే, నువ్వేంటి ఎంత యాటిట్యూడ్ అంటే నువ్వేంటి నాకు చెప్తున్నావు? ఏ యూ వాళ్ళ మీద పడిపోయి ఇద్దరు కొట్టేసిన సరే పోవే, నువ్వు పోవే, నువ్వేంటి నాకు చెప్పేది? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏంటి మర్యాద ఇచ్చి మాట్లాడింది? అది 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 అని చెప్పి ఓ నోరు మూసుకుని ఉండు. నువ్వు ఆగు, నువ్వు ఆగు, నువ్వు ఆగు అని చెప్పి పిచ్చి కుక్కల్లా కొట్టుకున్నారు. గింగల్ ఫైట్ కొట్టుకున్నారు లిటరల్‌గా. తర్వాత వచ్చేసి రితు అంటే సెకండ్ నామినేషన్ ఎవరిని చేసింది? రాముని చేసింది. ఇది కూడా ఒక రకంగా సేఫే. రాము నువ్వు నాకు అసలు గేమ్‌లో ఎక్కడ కనబడట్లేదా? అయితే కళ్ళు చెకప్ చేయించుకో అంది. నువ్వు బేసికల్‌గా ఏంటంటే ఎక్కడా కనబడలేదు. ఈ వీక్ అసలు కనబడలేదు. ఇదే పాయింట్ చెప్తా ఉంది. రాము అంటే ఏంటి ప్రూవ్ చేయి. నేను కనబడలేదు అంటున్నావు. ఓకే. నాకు లాస్ట్ వీక్ స్కోప్ కనబడలేదు. నేను కనబడకపోతే కెప్టెన్ ఎట్లా అయితా అంటే నీకు సపోర్ట్ ఉంది కాబట్టి. నీకు లేదు ఆ సపోర్ట్. నీకు డే 1 నుంచి సపోర్ట్ ఉంది అని చెప్పి రాము కౌంటర్ చేశాడు. డైరెక్ట్‌గా డెమాన్ పవన్‌కి తనకు సపోర్ట్ ఉంది అని చెప్పాడు. అలా అలా కొట్టుకున్నారు. అది అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత రమ్య. రమ్య వచ్చేసి తనూజాని చేసింది. తనూజాని చేసినప్పుడు అబ్బో! ఇచ్చింది పాయింట్స్. నువ్వు బేసికల్‌గా బాండింగ్స్ వచ్చావు. ఎవడినో ఒకడిని పట్టుకుని ఆళ్ళతో ఏంటంటే సాఫీగా అన్నీ వెళ్ళిపోవచ్చు అంత పకడ్బందీగా వచ్చావు. నువ్వు నీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావు. దాంతో వేరే వాళ్ళు పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు పోయారు. నువ్వు పెద్ద ఫేక్ ముసుగులో ఉంటావు. డ్రామా క్వీను. పక్కన వాళ్ళ గేమ్ చెడగొట్టడానికి వచ్చావు. ఇది అని అంది. తనుజ ఊరుకుంటుందా? తనేమంది? నోరు అదుపులో పెట్టుకో.
ఓకే. వచ్చిన 2 డేస్‌కే నువ్వు బిచ్చింగ్ స్టార్ట్ చేసావు. లవర్ స్పార్క్ ఇది అది అని చెప్పి కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడావు. ఓకే. ఇది నా గేము. నీకేంటి ప్రాబ్లమ్? నేను ముసుగు దొంగనే. ఇది నా గేమే. నోరు అదుపులో పెట్టుకో. ఇది అది అని చెప్పి. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే సాయి. సాయి వచ్చేసి ఏంటంటే కళ్యాణ్ నామినేట్ చేశాడు. కళ్యాణ్ నామినేట్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది యాక్చువల్‌గా. చిన్‌లో డెప్త్‌గా ఆలోచిస్తే చాలా మ్యాటర్ ఉంది ఇందులో. కళ్యాణ్ నువ్వేంటి అంటే నిన్ను అందరూ బ్యాక్ స్టాప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెయిన్ డాన్స్ టాస్క్‌లో నిన్ను రితు ఇంక పవన్ కలిసి ఎలిమినేట్ చేశారు. ఓకే. పవన్ నేను బ్యాక్ స్టాప్ చేశాడు. ఓకే. బ్యాక్ స్టాప్ చేసి నువ్వేమన్నావు అది రితు మీద అలిగి చెయ్యి తీ అని అంటే అదంతా చెప్పలేదు. బట్ వాట్ ఐ అండర్స్టాండ్. వాళ్ళు నేను అందరు అలాగే తనూజ కూడా నీకు గొడవ అయింది. వాళ్ళందరూ నేను బ్యాక్ స్టాప్ చేస్తుంటే నువ్వు గేమ్ ఆడకుండా వాళ్ళని వదిలేస్తున్నావు. అలా ఉండద్దు గేమ్ ఆడు అని చెప్పాడు. కళ్యాణ్ ఏంటంటే కొంచెం కవర్ చేసినట్టు చెప్పాడు. వాళ్ళు చేశారంటే అది వాళ్ళ గేము. నేను దాన్ని నామినేషన్స్ వరకు తీసుకోను. అంటే ఇండైరెక్ట్‌గా నేను వాళ్ళని చెయ్యను. మిమ్మల్నే టార్గెట్ చేస్తా అన్నట్టుగా చెప్పాడు. అండ్ ఇంకోటి ఓపెన్‌గా చెప్పాడు. నేను మీ ఆరుగురి మీద ఒపీనియన్ అయితే నెగెటివ్ ఒపీనియన్ లేదు. కానీ మీ పవర్స్‌ని తీయడానికి నేను ట్రై చేస్తా అని అన్నాడు. సో ఒక రకంగా సాయి ఏంటంటే తిను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను డిస్పైట్ గెట్టింగ్ బ్యాక్ స్టాబ్డ్. అంటే నువ్వు ఒక మీక్ టిమిడ్ పర్సన్‌లా ఉన్నావు అన్నట్టుగా చెప్పాడన్నమాట. తర్వాత ఏంటంటే తనుజ ఛాన్స్ వచ్చింది. తనుజ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఊరుకుంటుందా? రమ్యని చేసింది. రమ్యని చేసి ఓకే. సేమ్ అదే నువ్వు నోరు అదుపులో పెట్టుకొని వయసు తగ్గట్టు ఉండు ఇది అది అని చెప్పేసి నువ్వు మెయిన్ పాయింట్ అంటే నువ్వు చిచ్చు పెట్టడానికి వచ్చావు. ఓకే. ఇంకొకరి గురించి చెప్పే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. ఓకే. ఇది అది అని చెప్పింది. ఇక్కడ రమ్య ఒక పాయింట్ చెప్పింది. లాస్ట్ వీక్ ఆయేషా నిన్ను నామినేట్ చేసిన తర్వాత నువ్వు గట్టిగా హగ్గిచ్చుకున్నావు. నేను అలాంటి పనులు చేయనమ్మా. నువ్వేంటంటే బేసికల్‌గా బాండింగ్స్ గురించి చేసుకుంటున్నావు. ఇలాంటివన్నీ చేస్తున్నావు. ఇది అది అని చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ అరుచుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 చేతులతో చప్పట్లు రావడం గొప్ప కాదు. విజిలేస్తే సౌండ్ వస్తది చూడు అది బెటర్ అని చెప్పి విజిలేసింది. అది కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా సీన్ క్రియేట్ చేయడానికి అరే కళ్యాణ్ నా మీద చెయ్యరా. ఓకే. నా తల మీద చెయ్యరా ప్యాంపర్ చేయరా నన్ను ఇది అది అంటే కళ్యాణ్ కొంచెం ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా చూశాడు. బేసిక్గా ఇది ఏంటంటే ట్రిగర్ చేయడానికి అవును వాడు నా ఫ్రెండే వాడు నా పార్ట్నరే నేను ఇలాగే ఉంటా నీకేంటి ప్రాబ్లం అన్ని చెప్పడానికి అట్లా ట్రిగర్ చేయడానికి అలా చేసింది. తర్వాత వచ్చేసి ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటంటే కళ్యాణ్ నామినేషన్. కళ్యాణ్ ఏంటి ముందు ఫస్ట్ ఏంటి అన్నం తింటున్నప్పుడు ఏం చెప్పాడు నేను తనూజని ఆయుషాని చేస్తా అన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టే సంజనని చేశాడు. సంజన ఎందుకు చేశాడు అంటే సిల్లీ రీజన్ అంటే మేబీ అది ఒక రకంగా తనకి వ్యాలిడ్ ఏమో. ఏం చెప్పాడు సంజన గేమ్ పాడైపోయింది 5 స్టార్ వచ్చిన తర్వాత జెన్యున్గా లేరు. ఓకే. ప్యూర్ డిసప్పాయింట్మెంట్ మీరు గేమ్ చేంజ్ చేసే సత్తా మీకుంది కానీ మీరు అవన్నీ వదిలేశారు లిటరల్గాను. సో అది బాగాలేదు. సో ఐ వాంట్ సీ యూ గేమ్ సీ యువర్ గేమ్ అని అన్నాడు. అని తర్వాత ఎమాన్యుల్ లేచాడు. ఎమాన్యుల్ లేచి కళ్యాణ్ నేను నిన్ను నమ్మి ఇచ్చాను. నువ్వు నీకు ఇద్దరు వేరే పేర్లు నువ్వు తనుజ పేరు చెప్పాడు. నువ్వు తనుజ నామినేట్ చేస్తా అన్నావు. కానీ నువ్వు ఇలా సంజన నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. నేను నిన్ను నమ్మి ఇస్తే నువ్వు మోసం చేసావు ఇది అని. దానికి కళ్యాణ్ దగ్గర ఆన్సర్ లేదు. కళ్యాణ్ దగ్గర ఆన్సర్ లేకపోతే సంజన వచ్చి సరే రా నేను చెప్తాను నీకు సంగతి అని చెప్పి అరే నీకు ఫస్ట్ ఫ్యూ వీక్స్ నీకు అసలు గేమే లేదు. ఓకే. ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1-2-3 వీక్స్ నీకు అసలు గేమే లేదు. తర్వాత ప్రియా ఎలిమినేట్ అయిపోయిందా నిద్ర లేచావు. నీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరో ఒకరు సెలబ్రిటీని పట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగడమే నీ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద కంబ అంటే ఒక పెద్ద పోల్ పెట్టేసి దాన్ని తనుజ అని రాస్తే దాన్ని పట్టుకుని చుట్టూ తిరగడమే రా నీ గేమ్. నీకు దమ్ము ఉంటే తనుజాని పక్కన పెట్టి గేమ్ ఆడరా నువ్వు ఇది అది అని చెప్పింది అనమాట. సరే చూసుకుందాం అని అన్నాడు. కళ్యాణ్ రిటార్ట్ లేదు. ఎందుకంటే ఇచ్చిపడేసింది లిటరల్గా సంజన. అది ఫ్యాక్టో లైక్ ఫేకో మనకు తర్వాత తెలుస్తుంది. నిజంగా ప్రూవ్ చేయగలడా లేదా అనేది చూడాలి కళ్యాణ్. బట్ అలా అనేసరికి కళ్యాణ్ ఏంటంటే సరే చూద్దాం ఇది అది అని అన్నాడు. అది అయిపోయిన తర్వాత సంజన లాస్ట్ నామినేషన్. సంజన వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేసింది. దివ్యాన్ని నామినేట్ చేస్తే ఏం చెప్పింది అది ఒక రకంగా సెన్సెస్ నామినేషనే సంజనది. దివ్య ఒక్కరితే మిగిలిపోయింది కదా తన్ని కూడా లాగేద్దాం ఇది అది అని చెప్పి తను వేసింది. అండ్ రీజన్ ఏం చెప్పింది మొన్న గేమ్స్ పెట్టారు కదా కపుల్స్ ఇద్దరిద్దరుగా కలిసి గేమ్ లీడర్ బోర్డ్ గేమ్ పెట్టారు కదా అందులో 4th లో ఉండి కూడా తను భరణి కలిసి తన్ని ఫ్లోర్ అని తీశారు అని రీజన్ చెప్పింది అనమాట. రీజన్ చెప్తే దివ్య ఒక కౌంటర్ ఇచ్చింది.
అబ్బా! అదా మీ రీజను. నేను క్లియర్‌గా విన్నాను మీరు రాముని తీసేద్దాం అని. కానీ రాము నామినేషన్‌లోకొచ్చాడు. నేను ఒక్కదాన్నే మిగిలాను కాబట్టి నన్ను తీసేసారు మీరు. మీకు వేరే పాయింట్సే లేరు మీ దగ్గర. సెన్స్‌లెస్ రీజన్స్ చెప్పారు. మీరు లీడర్ బోర్డ్ అంటున్నారు కదా! ఒకవేళ అందులో 100 వచ్చేసినా మీరు మమ్మల్ని దాటేంత సీన్ లేదు. మీరు లాస్ట్‌లో సెకండ్, థర్డ్ అందులోనే ఉంటారు మీరు. అది కాకుండా మీకు దగ్గర పాయింట్సే లేవు. సెన్స్‌లెస్ రీజన్స్ అంటే భరణి టాపిక్ తీసుకొచ్చింది సంజన. భరణి విషయంలో ఇంటర్ఫియర్ అయ్యావు కదమ్మా! నీ వల్ల నాకు ఒక ఫ్రెండ్ పోయాడు. అతను వచ్చిన తర్వాత ఆయనకి ఏం పోయింది? ఆయన ఎలిమినేట్ అయిపోయారు. నీ వల్లే కదా ఇది అది అని అంది. దివ్య ఏంటంటే తనేమైనా చిన్నపిల్లోడా? తనకేం తెలీదా? నా వల్ల ఎందుకు ఎలిమినేట్ అవుతాడు? అంటే మీరు మాత్రం ఒక క్లోజ్ ఫ్రెండ్ పోయాడు. మీరు రిలేషన్స్ పెట్టుకోవచ్చు మీరందరితో. నేను మాత్రం ఒక రిలేషన్ పెట్టుకుంటే తప్ప. మీకేంటంటే ఓటింగ్స్‌కి భయపడి నన్ను లాగేశారు మీరు ఇది అది అని అంటే సంజన ఉంటుంది. నేను ఓటింగ్స్‌కి భయపడే టైప్ కాదు. ఏదైనా ఫ్రంట్ ఫుట్ ఆడే టైప్ నేను. ఓకే. ఇది అది అని చెప్పి వచ్చి కూర్చొని సర్లే ఎక్కువ మాట్లాడకలే శ్రీజ 2.2 అంటే లాస్ట్‌కి ఏంటంటే దివ్య నా పేరు నా పేరు దివ్య వేలమూరి. దివ్య నిఖిత వేలమూరి. నా పేరు గుర్తుపెట్టుకోండి. ఇది అది అని చెప్పి అక్కడితో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే గౌరవ్ గౌరవ్‌నేమో బిగ్ బాస్ లేపాడు. లేపి బాబు ఒకళ్ళని సేవ్ చేసే పవర్ నీకు వచ్చింది కదా! బ్లూ పిల్ ద్వారా. సో ఒకళ్ళని సేవ్ చెయ్యి అంటే ఆయిషాని సేవ్ చేశాడు. ఆయిషాని సేవ్ చేశాడు అండ్ లాస్ట్‌కి ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడన్నమాట. ఎవరెవరు నామినేటెడ్ అంటే రితు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య. వీళ్ళందరూ దీస్ గైస్ ఆర్ నామినేటెడ్ ఇన్ దిస్ వీక్ అనమాట. సో అది ఇవాళ ఎపిసోడ్ జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మంచి ఎపిసోడ్ ఇవాళ. నాకైతే బాగా నచ్చింది. దే వాజ్ లాట్ ఆఫ్ టాకింగ్ పాయింట్స్ ఇన్ దిస్ ఎపిసోడ్. నాకు హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే లిటరల్గా వెన్ కళ్యాణ్ సంజన నామినేట్ చేసినప్పుడు ఎమాన్యుల్ అడ్డుకుని ఏంటి ఇలా చేసావని ఒక డిస్కషన్ పెట్టాడు కదా! అదైతే నాకు బాగా నచ్చింది లిటరల్గాను. అండ్ సాయి కళ్యాణ్ ఏదైతే రీజన్తో నామినేట్ చేశాడో లైక్ నువ్వు నిన్ను బ్యాక్ స్టాప్ చేస్తున్నారంటావు, నువ్వు కంప్లైంట్ చేస్తావు, మళ్ళీ వాడు నువ్వు నామినేట్ చెయ్యవు. సో నాకు అది యూ షుడ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ ట్రై టు ప్లే ద గేమ్ అండ్ నామినేట్ దెమ్ అని ఒక చెప్పావు కదా, చెప్పాడు కదా, ఆ పాయింట్స్ నాకు బాగా నచ్చాయి బేసికల్గా ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే. అండ్ చూద్దాం రేపు ఏదో ఫన్నీ టాస్క్ పెట్టినట్టున్నారు. లైక్ పాయింట్స్ సంపాదించాలి ఫర్ లగ్జరీ ఫుడ్ ఏదో నాకు సరి గుర్తులేదు, దాని గురించి ఉంది. సో రేపు ఎపిసోడ్ మళ్ళీ చూద్దాం అండ్ విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.